ఓం నమో వెంకటేశాయ. అసలు అద్భుతం అంటే అద్భుతం అండి. ఎందుకు ఈ మాట అన్నానో, అసలు నాకెంత అదృష్టం ఉందో నాకు లైఫ్లో ఫస్ట్ టైం తెలిసింది. నేను చాలా అంటే చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాను. ఇదైతే మేము డీమార్ట్కి వెళ్ళామని వీడియో పెట్టాను కదా, ఆ రోజే అనమాట. మేము డీమార్ట్కి వెళ్ళి అటు సైడ్ నుంచి మేమైతే వేరే ఇంటికైతే వెళ్ళిపోవాలి. బట్ వేరే మిషన్ ఒకటి తీసుకోవాలని వేరే రూట్లో అయితే వచ్చాము. అంటే ఈ రూట్ కాదు, కానీ ఎందుకో సమ్ రీజన్స్ వల్ల ఈ రూట్లో వచ్చాము. ఈ రూట్లో రావడం ఫస్ట్ నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది అనిపించేది. కానీ ఈ రూట్లో రావడం వల్ల నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, అసలు థ్యాంక్ యూ కూడా చెప్పాను మా ఆయనకైతే. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చూడండి, ఇలా అయితే మేము తేరు అంటే గోవిందరాజస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా తిరుపతిలో, అయిపోయాయండి ఇప్పుడైతే. నేను వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అయితే అశ్వవాహనం అనమాట. స్వామివారు అశ్వవాహనం మీద అయితే ఇలా ఊరేగింపు అయితే వచ్చారు. తిరుపతిలో అయితే ఇలా ఊరేగింపు చూడడం నేనైతే ఫస్ట్ టైము. మామూలుగా చూసాను కానీ ఇలా చూడడం అయితే ఫస్ట్ టైము. అసలు ఎంత బాగా అనిపించిందో. దేవుడు ముందరైతే ఇలా కోలాటము, భరతనాట్యము, కూచిపూడి, ఇలా మంగళ వాయిద్యాలు, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డ్యాన్స్లు కానీ, మ్యూజిక్ కానీ, అసలు దేవుడి ముందర అలా పిల్లల్ని ఇలా రెడీ చేయించి దేవుళ్ళలాగా అలా వెళ్తుంటే అసలు సాక్షాత్తు దేవుళ్ళే వచ్చారా అనిపించింది. అంత చిన్నపిల్లలు కదా, కల్మషం లేని మనసుతో ఉంటారు వాళ్ళు. వాళ్ళలో అసలు ఆ దేవుడు అయితే నాకు నిజంగా కనిపించాడు. గోవిందరాజ స్వామి అయితే నిజంగా కనిపించాడు అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము టెంపుల్. నేను కూడా చాలాసార్లు విజిట్ చేశాను గోవిందరాజ స్వామి టెంపుల్. మాకు తిరుపతిలోని దగ్గరే కదా, చాలాసార్లు అయితే వెళ్ళాను. అసలు ఫస్ట్ టైం అయితే ఇలా చూసానమాట. మామూలుగా క్యాజువల్గా ఊరేగింపులు చూసాను కానీ ఇలా అయితే నేను చూడలేదు. అంటే ఫస్ట్ టైం ఇలా నేనైతే చూడడము చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఏదో కొంచెం దూరంగా చూస్తాను కానీ ఇంత లైవ్లీగా అసలు ఎంత బాగా అనిపించింది. అసలు దేవుడి ముందర చూడండి ఎలా నాట్యం చేసుకుంటూ, అలా డ్యాన్స్ చేస్తూ దేవుడిని ఊరేగిస్తుంటే ఆ పరవశంలో అసలు ఎంత బాగా అనిపించిందో, భలే అనిపించింది. చూస్తుంటే కన్నులకి పండుగ అనిపించింది. అసలైతే విజువల్ ఫెస్ట్ అనమాట. నాకైతే అసలు అంతా బాగా అనిపించింది. ఎంత బాగుందో అసలు. పెద్దవాళ్ళు అలా ముందుకెళ్తూ అందరిని బ్లెస్ చేసుకుంటూ, దేవుడి హారతి ఇస్తూ, దేవుడికి ఆగి అక్కడ కర్పూరం టెంకాయ ఇస్తాం కదా, అలా హారతి ఇస్తూ నైవేద్యాలు పెడుతూ ఉంటే అసలు పండగ అంటే పండగ అనిపించింది అసలు నాకైతే. మీరు కూడా దర్శించుకోండి దేవుణ్ణి. అందరి ఆశీస్సులు మన పైన ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ అయితే నాకు ఇటు రావడం ఇష్టం లేదు, కానీ ఇది చూసిన తర్వాత మాత్రం నేను నిజంగా అదృష్టవంతరాలు అనిపించింది. మీరేమంటారు? మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? ఇంకా దేవుడికి హారతి అయితే ఇచ్చారు. ఆ షాప్ వాళ్ళు అయితే, మేము వెళ్ళిన షాప్ వాళ్ళు, ఆ అక్కనే హారతి ఇచ్చి అలాగే ప్రసాదం కూడా పెట్టారు. అసలు దేవుడు బ్లెస్సింగ్ నాకు వచ్చినట్టు అనిపించింది. అసలు లిటరలీ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.